అమెరికా అధ్యక్షుడు మారినప్పుడల్లా యూరప్ నాటో దేశాల విధానం కూడా మార్చుకోవాలి. బైడెన్కి రష్యా అంటే విపరీతమైన కసి. రష్యా మీద 5,500,000 ఆంక్షలు విధించాడు. ఓ రకంగా రష్యా అధ్యక్షుడిని తీవ్రవాదిలాగా చూపించే ప్రయత్నం చేశాడు. వెంటాడాడు, వేటాడాడు. ఉక్రెయిన్ చేతన యుద్ధం చేయించాడు. ఓ రకంగా చెప్పాలంటే యూరప్ దేశాలన్నీ కలిపి రష్యా మీద చేసిన యుద్ధం. రష్యా దాన్ని తట్టుకు నిలబడ్డది 3 సంవత్సరాల పాటు. ఇప్పుడు రూటు మారింది. నాటో, EU ఇవన్నీ ఇప్పటిదాకా కూడా తిట్టిపోసినాయి పుతిన్ని. నిన్నదాకా కూడా అట్లాగే తిట్టిపోసినాయి. ఇప్పుడు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటా ఏమంటాడంటే రూట్ మార్చేశాడు. రష్యన్ అధ్యక్షుడు చాలా డిప్లొమాటిక్, మంచి తెలివైనటువంటి వాడు, నెగోషియేషన్స్లో అద్భుతమైనటువంటి వాడు, శాంతిని కాంక్షిస్తాడు అన్నటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఆటోమేటిక్గా ట్రంప్ పుతిన్తో మాట్లాడటం, ఇద్దరు కలుసుకోవాలనుకోవడం, అదే సందర్భంలో పరిస్థితులు సెట్ రైట్ అవుతున్నాయి. పుతిన్ ఈవెన్ ట్రంప్ పుతిన్ని G7లో కూడా మళ్ళీ పిలుస్తున్నాడు. ఇదివరకు G8 ఉండేది, దాంట్లో రష్యాని పీకే ఇచ్చాడు బైడెన్. అందుకే G7 అయింది. బైడెన్ కదా అలాగే గురువు గారు అనుకుంటా. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు G7లోకి చేరుస్తున్నాడు. క్రమంగా అమెరికా రష్యా దగ్గర అవుతుంది. చైనాని కంట్రోల్ చేయడానికి అవ్వచ్చు, లేదా మిత్రత్వం కావచ్చు. బట్ ఈ ఇంపాక్ట్ నాటో యూరప్ సమాజాన్ని నిన్నదాకా రష్యాని తిట్టిపోసిన వాళ్ళందరూ ఇప్పుడు ఫీల్ అవ్వాలన్నమాట.